షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. Fine. మొత్తం సివిల్ ఎస్ఐలు ఉన్నాయి. ఈ ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి ఏదో ఒక పోస్ట్ మనకు కంపల్సరీ జేబులో ఉండాలి అంటే ఫిజికల్లో పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి. సో మీకు ఇక్కడి నుంచి నా అంచనా ప్రకారం నెల రోజులు ఉంది టైం, అంతే, హార్డ్లీ 1 మంత్. కొంతమందికి 20 రోజులకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నవంబర్ 10కి క్లోజ్ అయిపోతే నవంబర్ 15 నుంచి డేట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే అదేదో అద్భుతం కాదు, వాడు ఆల్రెడీ మైండ్ సెట్ చేసుకున్నాడు. నవంబర్ 20 నుంచి కూడా డేట్స్ రావచ్చు. నవంబర్ 20 నుంచి డేట్స్ వచ్చి ఒకవేళ 20వ తారీఖు డేట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఎన్ని రోజులు ఉందో మీకు. కంపల్సరీగా ఇంకా షార్ట్లీ ఇప్పుడు మన ఈరోజు మార్నింగ్ నేను గ్రౌండ్ కూడా పోయాను, చూశాను, అక్కడ కొంత వర్క్ ఉందని చెప్పారు సార్ కూడా. ఆ వర్క్ చేపిస్తాం. నెక్స్ట్ అక్కడ ఇసుక వేయాలి, 2 చోట్ల ఇసుక కూడా వేపిస్తాం. లాంగ్ జంప్ ఇంతకుముందు 3.80, ఇప్పుడు 4 ఫీట్ దొరకాలి. అది అంత ఈజీ కాదు. అందులో సార్ ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇంపార్టెంట్. 3 ఫౌల్స్ అయితే ఇంటికే. ఫస్ట్ ఫౌల్ పడ్డదా సెకండ్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి, లేకుంటే సెకండ్ కూడా డిస్క్వాలిఫైడ్ అనుకోండి. ఇక అదృష్టం బాగుండి విరాట్ కోహ్లీ 2 సిక్స్లు కొట్టినట్టు అప్పుడు మనకు ఖచ్చితంగా ఆ 3వది ఫౌల్ పడకుండా వేయాలంటే మాత్రం అది హైలీ ఇంపాసిబుల్. రీజన్ ఏంటి తెలుసా? ఒకటే, చిల్బోన్ పెయిన్. ఇక్కడ ఇది పరిగాశం, మనం రన్నింగ్ బాగా చేస్తామనే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది మనిషికి, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అల్పానికి ఏం చేస్తారంటే ఉదయం మొత్తం సార్ చేయించిన తర్వాత సాయంత్రం పూట రోడ్ ఎక్కి, అరే నువ్వు బైక్ స్టార్ట్ చేయి నేను రన్నింగ్ చేస్తా, అరే నువ్వు సైకిల్ కొట్టు నేను రన్నింగ్ చేస్తా, నువ్వు 200 మీద టార్గెట్ అని చెప్పి ఉరుకుతారు గట్టిగా. అది ఇంత గ్యాప్లో ఉన్న చిన్న గుంతలో కనుక కాలు పడితే అప్పుడు చిల్బోన్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, అది ఎన్ని సంవత్సరాలైనా మారదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దాదాపుగా 15 ఇయర్స్ అవుతుంది చూడండి, ఇప్పుడు కూడా ఈ బ్యాండేడ్ వేసిన లోపల సపోర్టెడ్ ఈ లెగ్కి, ఎందుకంటే ఆ కాలు ఎప్పుడు కూడా పెయిన్ ఉంటుంది. అది కనుక వస్తే మీకు 69 వస్తుందేమో కానీ జంప్ రాదు, లాంగ్ జంప్ రాదు. సో చాలా కీలకం ఏంటంటే పరిగాశాలు చేయొద్దు. రోడ్డు మీద ఉరుకుతామని చెప్పి గట్టిగా రన్నింగ్ చేసి ఆ పెయిన్స్ అలాంటివి తెచ్చుకుంటే మాత్రం అవి పోవు. ఎంత చేసినా, ఎంత ఫిజియోథెరపీ చేయి ఏం చేయి, అది పోయేవైతే కావు. కాబట్టి సీరియస్నెస్ తెచ్చుకోండి, కరెక్ట్గా సిస్టమేటిక్గా